ఫ్రెండ్స్ ఇప్పుడే నేను రెడీ అవుతున్నాను అనమాట. లైక్ రెడీ అవ్వడం అంటే నార్మల్గా పోనీటైల్ వేసుకోవచ్చు. హెడ్ బాత్ చేశాను, హెయిర్ డ్రై చేసేసుకొని పోనీటైల్ వేసుకున్నాను. అండ్ ఏంటంటే నేను ఎందుకు డ్రెస్సింగ్ టేబుల్ మారుస్తున్నానని మీకు డౌట్ రావచ్చు. సో ఫస్ట్ థింగ్ వచ్చి నా డ్రెస్సింగ్ టేబుల్ నాకు నచ్చదండి. ఒకటి అంటే కొనేటప్పుడు పర్వాలేదు బాగానే ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఏంటంటే ఇది ఉంది కదా, దీన్ని చాలా అంటే చాలా గట్టిగా లాగాలి. చాలా అసలు వెళ్ళదు, చాలా చిరాకు వస్తుంది. ప్లస్ ఇలాగ ఈ షేక్ అవడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న అన్నీ కూడా పడిపోతూ ఉంటాయి. నాకు అసలు చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది ఈ డ్రెస్సింగ్ టేబుల్తో, అందుకే నాకు నచ్చదు. అండ్ ఇంకా కొంచెం బెండ్ అయిపోయింది, అంటే చిన్న బెండ్ కూడా ఉందన్నమాట ఇటు సైడ్. ఇంకా అందుకోసం నేను తీసేద్దామని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఒక చిన్న ఇది జరిగింది. ఏంటంటే నేను రెడీ అవుతానని చెప్పాను కదా, రెడీ అవుతుంటే ఇది మూవ్ చేస్తున్నాను. మూవ్ చేస్తుంటే పైన మాకు టెడ్డీ బేర్ ఉంటుంది. టెడ్డీ బేర్తో పాటు ఒక నేను బాక్స్లో పెట్టాను. అదేంటంటే దాంట్లో ఏమున్నాయి అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. సో దాంట్లో ఈ ఏమంటారు దీన్ని ఆర్గనైజర్ది పెట్టి దాంట్లో ఈ క్యాండిల్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట, ఎల్ఈడి క్యాండిల్స్. అది నేను ఒకసారి పైన పెట్టేసాను, తర్వాత ఎక్కడ పెట్టచ్చులే అని చెప్పి పైన ఉంచేసాను. అదేమైందంటే నేను రెడీ అవుతుంటే కరెక్ట్గా నా హెడ్ మీద పడ్డాను. నేను అల్లిపోయానండి, ఎవ్వరు లేరు ఇంట్లో. భయపడిపోయింది సడన్గా. నాకు ఏమో చెప్పలేను కూడా ఫీలింగ్. ఒకసారి భయం వేసింది ఇవన్నీ కూడా పడేసరికి. దెబ్బేం తగలేదు, కానీ సడన్గా అలా పడేసరికి భయం. చూడండి ఎంత పైనుంచి ఎంత గట్టి పడితే అంత దూరం వెళ్తే చెప్పండి. అవి ఇప్పుడు అవి ఉన్నాయో పాడైపోయాయో ఎవరికి కూడా తెలీదు. పనిచేస్తున్నాయో లేదో. వా పనిచేస్తున్నాయి. నా ఫేవరెట్ క్యాండిల్స్ ఇవి, ఎందుకంటే హస్బెండ్ నా బర్త్డే కోసం తిని కొన్నారు. సో ఇప్పుడు మీ అందరితో కూడా నేను రెసిపీ అనేది షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు మీ అందరితో షేర్ చేసే రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ ఫ్రెండ్స్. సో మన ఛానల్లో రెసిపీ షేర్ చేసి చాలా రోజులు అయింది కదా, సో చూసేయండి ఎలా ప్రిపేర్ చేయాలి, దానికి ఏం కావాలన్నది. అండ్ ఫస్ట్ అయితే మనకి కావాల్సింది ఎగ్ బిర్యానీకి పచ్చిమిర్చి, అండ్ దాంతోపాటు బిర్యానీ ఆకు, అండ్ మరాఠీ మొగ్గ, అండ్ బిర్యానీ పువ్వు, యాలక్కాయలు, అండ్ దాల్చిన చెక్క, అండ్ లవంగా, అండ్ దాని తర్వాత బిర్యానీ పౌడర్, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, అండ్ దాంతోపాటు కసూరి మేతి. సో ఇవి కావాలి. అండ్ వాటితో పాటు నెక్స్ట్ వచ్చి ఆనియన్స్ కూడా కావాలి. ఈ ఆనియన్స్ వచ్చేసి మనకి కొన్ని పొడుగ్గా చీల్చుకోవాలండి. ఇవి కొన్ని మనకి ఫ్రై కోసం కావాలి, అలాగే కొంచెం బిర్యానీ కోసం కూడా కావాలి. అండ్ దాంతోపాటు నెక్స్ట్ మనం ఫస్ట్గా ఎగ్స్ అనేది బాయిల్ చేసుకొని ఉంచాలి. చూసారు కదా, ఇక్కడ నేను దగ్గర 5 ఎగ్స్ అనేది తీసుకొని ఎగ్స్ని నీట్గా బాయిల్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత మనం రైస్ కూడా ఎంత కావాలన్నది క్వాంటిటీ అంతా మనం కుక్ చేసేసుకోవాలి. సో నేను ఆల్రెడీ రైస్ అనేది కుక్ చేస్తాను ప్రెషర్ కుక్కర్లో. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఒక పెద్ద బాండి తీసుకొని దాంట్లో యాలక్కాయ, చెక్క, లవంగా, మనం ఇందాక చూపించిన మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకోవాలన్నమాట. బిర్యానీ ఐటమ్స్ అన్నీ, అంటే బిర్యానీ పువ్వు అవన్నీ కూడా. అండ్ దాని తర్వాత ఆనియన్స్లో కొంచెం లైక్ ఒక 1 ఆనియన్ మాత్రం నేను ఇక్కడ ఈ బిర్యానీకి కావాల్సింది లైక్ ఫ్రై చేస్తున్నాను అనమాట. అండ్ దాంతోపాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. అండ్ మిగతా ఆనియన్స్ అన్నీ కూడా మనం బ్రౌన్గా ఫ్రై చేసేసి పక్కన పెట్టుకొని ఉంచాలండి క్రిస్పీగా, మనం ఆనియన్స్ లైక్ గార్నిషింగ్ కోసం. అండ్ దాని తర్వాత కసూరి మేతి, ఇది వచ్చేసి నేను కొంచెం హ్యాండ్స్ మధ్యలో పెట్టి రఫ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ పైన ఎక్స్ట్రాస్ ఉంటుంది కదా ఆకులాగా, అది దాంట్లో పడకుండా ఉండడం కోసం. సో వేసిన తర్వాత ఇలా నీట్గా మిక్స్ చేసుకోండి. అది కసూరి మెంతి వేయగానే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట, ఫ్లేవర్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చి కొంచెం బిర్యానీ మసాలా అండ్ దాంతోపాటు చికెన్ మసాలా 2 కూడా యాడ్ చేశాను. సో 2 యాడ్ చేసిన తర్వాత ఇక్కడ పసుపు యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి సాల్ట్, సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ నీట్గా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మనం ముందుగా మసాలా వేయడం వల్ల ఏంటంటే మనం ఏమైతే ఆనియన్స్ కానీ ఏమన్నీ ఫ్రై చేస్తున్నామో అవన్నీ కూడా మనకి చాలా టేస్టీగా ఉంటాయి. సో కారం నేను ఓన్లీ హాఫ్ స్పూన్కి మించి తక్కువ వేసాను. సో జస్ట్ కొంచెం వేసాను. అండ్ దాంతోపాటు మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నిటినీ కూడా ఇలా నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎగ్స్ వేసుకోవాలి. ఇక్కడ చిన్న మిస్టేక్ ఏం చేశానంటే నేను ముందుగా టమాటోస్ అన్నది యాడ్ చేయాలి ఫ్రెండ్స్. సో నేనేం చేశానంటే ఎగ్స్ వేసిన తర్వాత ఐడియా వచ్చింది, సో మర్చిపోయిన, అందుకోసం తర్వాత యాడ్ చేస్తాను. మీరైతే ఎగ్స్ కన్నా ముందు టమాటోస్ యాడ్ చేసుకోండి. సో మీ అందరూ చెప్పాలని చెప్తున్నాను.
ఎందుకంటే నా సేమ్ ప్రాసెస్ మళ్ళీ చేస్తే కొంచెం ఇదవుద్దని అంతే. సో ఆల్మోస్ట్ ఎగ్ చేసినా కూడా ఫ్రై అయిపోయింది టమాటోస్. నేను వచ్చి స్లైసెస్ కింద యాడ్ చేశాను అనమాట టొమాటోస్ అన్నది. అండ్ దాని తర్వాత మీ అందరికీ చెప్పాను కదా రైస్ అనేది ముందుగానే కుక్ చేసుకోవాలని. సో ఇక్కడ నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను, మీరు బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఈ మొత్తం ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి నీట్గా మొత్తం. నెక్స్ట్ వచ్చి ఎగ్స్కి మీరు ఘాటుది పెట్టకండి, అంటే మనం మధ్యలో చిన్నగా స్లిట్ పెట్టేసి మనం ఫ్రై చేస్తూ ఉంటాం, అలా అయితే ఏం చేయకండి, నార్మల్గానే మీరు ఫ్రై చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తం కూడా బిర్యానీ అంతా కూడా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇలాగా నేను ఫ్లాట్గా చేసి దాని మీద ఇప్పుడు మనం గార్నిషింగ్ చేద్దాం. గార్నిషింగ్ కోసం మీకు ఆల్రెడీ ముందుగా చెప్పాను కదా ఆనియన్స్ అన్నది ఫ్రై చేశాను ఫ్రెండ్స్. సో ఈ ఆనియన్స్ ఇలా క్రిస్పీగా రావడానికి నేను ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో కొంచెం షుగర్ అన్నది యాడ్ చేస్తాను. దానివల్ల ఆనియన్ అన్నది స్వీట్ అవుతుంది, దాంతోపాటు క్రిస్పీగా కూడా అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి టమాటో స్లైసెస్ అనేది పెడుతున్నాను. ఒకవేళ మీకు టమాటో ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. సో టమాటో వేయడం వల్ల పుల్లగా బాగుంటుంది. అండ్ దానిపైన మళ్ళీ నేను కొంచెం ఆనియన్స్ అనేది మళ్ళీ స్ప్రెడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ జీడిపప్పు అంటారు కదా, క్యాష్యూ నట్స్, సో అవి కూడా యాడ్ చేశాను, బాగుంటుంది మధ్యలో టేస్టీగా. అండ్ ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇప్పుడు నేను చూసారు కదా కొత్తిమీర కూడా చాలా చిన్న పీసెస్ కింద కట్ చేసి యాడ్ చేశాను. అండ్ దాంతోపాటు మీరు పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి వచ్చి మీరు బిర్యానీ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా హ్యాస్టీస్ బిర్యానీలా ఉంటుంది బిర్యానీ ఎసెన్స్ యాడ్ చేసినట్టయితే. సో ఈ విధంగా మొత్తం గార్నిషింగ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి దీని మీద మనం లిడ్ పెట్టేసి కాసేపు వదిలేయాలండి. ఆ విధంగా మనం వదిలేసినట్టు అయితే ఏమవుతుందంటే మొత్తం మనం రైస్ అంతటికి కూడా ఎగ్ అండ్ ఈ ఆనియన్స్ ప్రతిదీ ఫ్లేవర్ అంతా పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు క్యారేజెస్లో కూడా పెట్టుకోవడానికి చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది, రైస్ రెసిపీ. సో చాలా వరకు నాకు రైస్ రెసిపీస్ షేర్ చేయమంటూ ఉంటారు, అందుకోసం మీ అందరి కోసం ఇది షేర్ చేశాను. సో మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా తెలియజేస్తారనుకుంటున్నాను. అండ్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గానే చేశాను, వ్లాగ్ అయితే ఏం షేర్ చేయలేదు. ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి ఓకేనా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీ అందరితో నేను మంచి వ్లాగ్తో వస్తాను ఓకేనా. బాయ్.